నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. కొడవలూరు మండలం నార్తురాజుపాలెం గ్రామానికి చెందిన SCCL మాజీ అధ్యక్షుడు తువ్వర ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గాల అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా అధిక నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి తువ్వర ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న శనివారం గౌరవ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ 3,32,205 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గతంలో 5 సంవత్సరాల్లో 2019-20 సంవత్సరం కానీ, 21-22 కానీ, 23-24 కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అనేకసార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఏ రోజు కూడా ఎస్సీలకు సంబంధించి, మరి ముఖ్యంగా ఒక ఎస్సీ నాయకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎస్సీలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా తక్కువగా జరిగేది. 16,000 కోట్లు, 18,000 కోట్లు అలా గత ప్రభుత్వంలో ఎస్సీల ఓటు బ్యాంకుతో గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల సంక్షేమాన్ని పక్కకు వదిలేసి, అతను అభివృద్ధిని పక్కకు వదిలేసి, ఎవరికైతే బటన్ నొక్కి వారి అకౌంట్లో నిధులు విడుదల చేస్తున్నారని చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు ఎస్సీల సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల సంక్షేమానికి 20,644 కోట్లు ఈరోజు ఎస్సీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ప్రభుత్వంలో అనేక మంది పరిపాలించినప్పటికీ ఎవరు కూడా ఎస్సీలని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ బడ్జెట్లో కూడా ఎస్సీలకు కూడా తక్కువ నిధులు కల్పించిన ప్రభుత్వం. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19 అధికారంలో ఉన్న సమయంలో ఈ యొక్క ఎస్సీలకు సంబంధించిన నిధులే కాకుండా, మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో ఎస్సీల్లో పేదవారు, వారికి ఒక ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, NSFDCకే నిధులు కానీ, లోన్స్ కానీ, అదేవిధంగా NSRకే నిధులు కానీ కేటాయించి ఎస్సీలు వాళ్ళు ఒక ఉపాధి పెట్టుకొని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు కానీ కనీసం పేదలకు అందకుండా ఆ నిధులను కూడా దారి మళ్లించి ప్రజలకు బటన్ ద్వారా ఆయన వేసాడని చెప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ కూడా ఇచ్చిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్సీలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాలా వీరాంజనేయులు గారు, వారు కృషి ద్వారా ఈరోజు ఎస్సీలకు సంబంధించి 20,644 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో భవనాల కోసం 100 కోట్లు, పోస్ట్ మెట్రిక్ టన్ను స్కాలర్షిప్ల కోసం రాష్ట్ర వాటాగా 536 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి
ఫ్రీ మెట్రికులేషన్ స్కాలర్షిప్ల కోసం ఎస్సీ విద్యార్థుల కోసం 389 కోట్లు కేటాయించడం జరిగింది. ఎవరైతే వెనుకబడిన తరగతులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలు హాస్టల్లో ఉన్నారో వారి కోసం ప్రభుత్వ హాస్టళ్ళ కోసం 851 కోట్లు 581 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు ఉచిత విద్యుత్తు పథకం కింద 300 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క రేపు ఏప్రిల్లో వస్తున్నటువంటి జయంతి కార్యక్రమాలకు సంబంధించి వివిధ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నందుకు 50 కోట్లు కేటాయించడం జరిగింది. పిఎం అజయ్ హాస్టల్ కంపోనెంట్ కింద 64 కోట్లు కేటాయించడం జరిగింది. ఆదర్శ గ్రామ పంచాయతీల కింద 185 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీలకు ఎన్టీఆర్ పెన్షన్ కింద 4,973 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వారు చదువుకుంటున్నారో విద్యార్థులు స్కూల్ పాఠశాలలో వారికి తల్లి వందనం కింద విద్యార్థులకు 1,882 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి 108 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవి కాకుండా ఆయా శాఖలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చేందుకు వారికి కూడా కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గిరిజన సంక్షేమ శాఖ సంబంధించి ఉన్నారో గిరిజనులు ఉన్నారో పేదవారు ఉన్నారో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కూడా ఈసారి 2026-27 సంబంధించిన బడ్జెట్లో 9,190 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించి 18 కోట్లు 1,800 కోట్లు 1,600 కోట్లు 1,700 కోట్లు కేటాయించితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఎస్సీల సంక్షేమానికి సంబంధించి 20,641 కోట్లు కేటాయించడం జరిగిందని ఇవి కాకి లెక్కలు కాదు, ఇవి బడ్జెట్ పత్రాలని తెలియజేస్తా ఉన్నాం. ఏది కూడా ఆధారాలు లేకుండా మేము మాట్లాడాం. సాంఘిక సంక్షేమానికి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనేది ప్రజలు కూడా గమనించాలి. అదేవిధంగా 2014-19 సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంతోమంది ఎస్సీలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్ఆర్కే అనే లోన్స్ ద్వారా ఎంతోమంది రుణాలు పొందుతున్నారు. వారు కట్టకపోతే దానికి సంబంధించిన వడ్డీ మాఫీ కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఎన్ఎస్ఎఫ్డిసికే రుణాలు తీసుకున్నారో లోన్స్ తీసుకున్నారో అది 5 లక్షలు కావచ్చు 10 లక్షలు కావచ్చు వారికి వడ్డీ మాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనే నేను తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా ఈ బడ్జెట్లో అనేక రంగాలు అదేవిధంగా తల్లి వందనం అయితేమి అన్నా క్యాంటీన్ ఏమైతే అమరావతి అయితేమి అనేక సంబంధించిన వాటికి సంబంధించిన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసిందని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా పాఠశాల విద్యకు 32,308 కోట్లు, సమగ్ర శిక్షణ కోసం 2,946 కోట్లు, సాలక్షేపుల కోసం 3,836 కోట్లు, అదేవిధంగా ఈ డొక్కా సీతమ్మ ఎవరైతే నిరుపేదలు ఎస్సీలు స్కూల్లో చదువుకున్న ప్రతి బిడ్డకు కూడా మధ్యాహ్నం భోజనం ద్వారా ఆ బిడ్డలకు కూడా డొక్కా సీతమ్మ భోజనం పథకం ద్వారా 2,121 కోట్లు కేటాయించింది. అదేవిధంగా విద్యామిత్ర కింద 654 కోట్లు కేటాయించింది. మరి ప్రాముఖ్యం మనం చెప్పుకోవాలంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 సంబంధించిన బడ్జెట్లో తల్లి వందనం సంబంధించి 9,668 కోట్లు కేటాయించడం జరిగింది. ఇదొక రికార్డు, ఇదొక చరిత్ర. ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే 2022, 2023, 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశిస్తే 2 లక్షల కోట్లు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అది బీసీలు కాదు, ఎస్టీలు కాదు, మైనార్టీలు కాదు, అదే ఉన్నత చదువులు కాదు, విద్యావంతులు కాదు, అదేవిధంగా మన అంబేద్కర్ బయట చదువుకోవాలంటే ఇతర దేశాలు చదువుకోవాలంటే అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి బడ్జెట్లో నిధులు కేటాయించిందని ఎస్సీల తరఫున మేము చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలందరూ కూడా కృతజ్ఞత తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
ఎస్సీలకి ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 20,664 కోట్లు కేటాయించిందంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీలకి సంక్షేమానికి ఏ విధంగా పెద్దపీట వేస్తుందనేది కోవూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు మరియు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.